Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 9th ఏప్రిల్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఈ వీడియోలో మనము 9th ఏప్రిల్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ మనము చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం వాటిని డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. టు బీ ఇన్ సింక్ విత్ దిస్ పర్టికులర్ వీడియో, ప్లీజ్ ఫాలో ద ఢిల్లీ ఎడిషన్. సో లెట్ us స్టార్ట్. So Modi says 52 crore loans were given under the ముద్రా స్కీమ్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక 52 crore లోన్స్ అయితే కనుక ఇచ్చాము అని చెప్పేసి సో ప్రైమ్ మినిస్టర్ మోదీ అయితే కనుక చెప్తున్నారు. సో దట్ ఈస్ ముద్రా యోజన గురించి లాంచ్ చేసినటువంటి స్కీమ్ గురించి, దాంట్లో ఉండే ఇంపార్టెంట్ కేటగిరీస్ గురించి మనం అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఎన్హెచ్ఆర్సీ నోటీస్ ఆన్ హార్డ్షిప్ దట్ ఈస్ ఫేస్డ్ బై దట్ ఆఫ్ ద ప్రిజనర్స్ ఫేస్ చేస్తున్నటువంటి హార్డ్షిప్ గురించి సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు మొత్తం అన్ని స్టేట్స్కి నోటీస్ అయితే కనుక పంపించారండి. దాని గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం. సుప్రీంకోర్టు పుల్స్ అప్ తమిళనాడు గవర్నర్, సెట్ డెడ్ లైన్ టు క్లియర్ ద బిల్స్. వెరీ వెరీ హిస్టారిక్, సంథింగ్ దట్ ఈస్ వెరీ ల్యాండ్ మార్క్ దట్ హెస్ హ్యాపెండ్. సో మనకి ఏంటి అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనం చూడడం జరుగుతుంది. వై ఈజ్ యాక్టివ్ మొబిలిటీ నెసెసరీ ఇన్ ఇండియా అంటూ మనకి ఏంటంటే కాంటెక్స్ట్ పేజ్లో పబ్లిష్ అయింది, అది ఇక్కడ మాట్లాడుకుంటాము. $50 billion వర్త్ ఆఫ్ MOUs were signed at the next 25 సమ్మిట్. సో ద నెక్స్ట్ 25 అంటూ మనకి సమ్మిట్ రీసెంట్గా జరిగింది. అక్కడ $50 billion వర్త్ MOUs అయితే కనుక మనకి సైన్ చేసుకున్నారండి. సో వీ విల్ డిస్కస్ దాట్ ఆస్పెక్ట్ హియర్. అండ్ ఫైనలీ వీ విల్ ఎండ్ అప్ ద డిస్కషన్ విత్ ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ to deepen the defense cooperation is the last article which we will cover. So ఇవి మనం చూసేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవాళ. దెన్ లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ సో మనం చూసుకున్నట్లయితే Prime Minister Modi says 52 crore loans were given under the ముద్రా. సో ముద్రా అనేది మనకి ఏంటి అని అంటే కనుక సో 2015లో ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని మనకి తీసుకుని వచ్చారండి. సో దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రధానమంత్రి ముద్ర యోజన అనేటువంటి స్కీమ్ని మనకి తీసుకుని రావడం జరిగింది. ప్రధానమంత్రి ముద్ర యోజన అనేటువంటి స్కీమ్. సో ద నాన్ ఫార్మ్ మనకి ఏంటి అని అంటే లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు ద బేసిక్ MSMEస్కి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి. డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం గురించి మనకి ఈ స్కీమ్ అయితే మనకు ఉంటుందండి. దీంట్లో శిశు కేటగిరీ అని, తరుణ్ కేటగిరీ, కిషోర్ కేటగిరీ, ఇలా రకరకాల కేటగిరీస్ అయితే కనుక మనకు ఉంటాయి. అండ్ నౌ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ 52 crore లోన్స్ అయితే కనుక ప్రొవైడ్ చేశాము. అరౌండ్ 33 lakh crore అమౌంట్ అయితే కనుక డిస్బర్స్ చేశాము అంటూ మనకి మన యొక్క ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారండి. బెనిఫిషరీస్ తోటి ఇంటరాక్ట్ అవుతూ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఇవన్నీ చెప్పడం జరిగింది. అదే రాశారు చూడండి. Prime Minister Narendra Modi interacting with the beneficiaries on the 10th anniversary of Pradhan Mantri Mudra Yojana says the scheme has turned several dreams into the reality, empowering the people who were previously overlooked విత్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు షైన్. అండ్ అలాగే వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే కనుక 70% ఆఫ్ ద బెనిఫిషరీస్ మనకు వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఆర్ విమెన్ అండ్ 50% బిలాంగ్ టు SC, ST అండ్ యాజ్ వెల్ యాజ్ OBC కమ్యూనిటీస్. అంటే ఏ విధంగా ఈ యొక్క స్కీము మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ అవర్ సొసైటీకి మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయడం గురించి, వాళ్ళ యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేయడం గురించి ఏ విధంగా చేసిందో మనకి చెప్పడం జరుగుతోంది. సో ద గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్.
On the 10th anniversary of Pradhan Mantri Mudra Yojana, our Honorable Prime Minister Narendra Modi announced that 52 crore loans have been disbursed, showcasing its empowering the marginalized groups and promoting the inclusive growth. So marginalized communities ni empower చేయడంలోను అండ్ అలాగే ఇంక్లూజివ్ గ్రోత్ని ప్రమోట్ చేయడంలో కూడా ఈ యొక్క రోల్ ఏంటి అనేటువంటిది మనకి చూపించడం జరుగుతుంది. సో 52 crore loans were disbursed under the Pradhan Mantri Mudra Yojana since its launch. 33 lakh crore అమౌంట్ వర్ గివెన్ వితౌట్ ఎనీ నీడ్ ఫర్ ఎనీ కోలాటరల్, అంటే ఎటువంటి గ్యారంటీ లేకుండా, కోలాటరల్ నీడ్ లేకుండా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి నాన్ ఫార్మ్ యాక్టివిటీస్కి మనకి లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ద స్కీమ్ ఎంపవర్డ్ ద పీపుల్ హూ ఆర్ ప్రీవియస్లీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఫార్మల్ ఫైనాన్స్. 70% of the beneficiaries are women, 50% belong to SC, ST and as well as the OBC communities. ఈ ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ ఏ విధంగా, ఇది జాబ్ క్రియేషన్కి ఫెసిలిటేట్ చేస్తుంది అన్నారు. జాబ్ క్రియేషన్కి ఏ విధంగా చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదైనా ఒక లోన్ అయితే ఇచ్చారనుకోండి, అది శిశు కేటగిరీ కానీ లేకపోతే కిషోర్ కేటగిరీ కానీ, సో దెన్ మనకి ఏంటి ఆ ఎంటర్ప్రెన్యూర్ ఇంకొక 10 మందిని మనకి ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఆ విధంగా న్యూ జాబ్స్ అనేటువంటివి క్రియేట్ అవుతాయి అండ్ ఓవరాల్గా మనకి ఏంటంటే కనుక ఎకనామిక్ గ్రోత్కి కంట్రిబ్యూషన్ అనేటువంటిది మనకి జరుగుతుంది. And as a result, so it also helped the citizens to improve their living standards and invest in the education so for their children. ఆ విధమైనటువంటి సక్సీడింగ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అంటూ మనకి స్కీమ్ గురించి హైలైట్ చేస్తున్నారు. నవ్ యు ఆర్ వెరీ మచ్ ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటంటే కనుక ఈ స్కీమ్ గురించి, ప్రధానమంత్రి ముద్ర యోజన అనేటువంటి స్కీమ్ ఎప్పుడు తీసుకుని వచ్చారు? 2015లో ఈ యొక్క స్కీమ్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? కోలాటరల్ ఫ్రీ, అంటే ఎటువంటి గ్యారంటీ ఇది లేకుండా క్రెడిట్ అంటే మనీ అనేటువంటిది, లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఎవరికి? నాన్ కార్పొరేట్, నాన్ ఫార్మ్, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి మనకి లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం గురించి ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన అని 2015లో మనకి తీసుకుని వచ్చారండి ఈ స్కీము. ఈ స్కీమ్ ఇప్పటికే 10 సంవత్సరాలు అయిన తర్వాత మనకి 52 కోట్ల లోన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 33 lakh crore మనకి డిస్బర్స్ చేశారట, మనీ వచ్చేసి, అమౌంట్ వచ్చేసి మనకి. అండ్ దాంట్లో చూసుకుంటే కనుక 50% వచ్చేసి బెనిఫిషరీస్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇచ్చాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎయిమ్ ఏంటి స్కీమ్ది? మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి జనరల్గా కోలాటరల్ లేకుండా లోన్స్ అనేటువంటివి రావడం చాలా కష్టం, అంతే కదా. బ్యాంక్స్ అనేటువంటివి సో దే ఆర్ వెరీ రెసిస్టెంట్ టువర్డ్స్ దెమ్, ఇవ్వవు లోన్స్ అనేటువంటివి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా మనకి ఏంటంటే లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయబడడం జరుగుతున్నాయి. నవ్ యాజ్ ఎ రిజల్ట్ ఏంటి? ఈ ఎంఎస్ఎంఈస్ని మనము ఫార్మల్ ఎకానమీలోకి మనకు తీసుకుని రావాలి బై ప్రొవైడింగ్ దెమ్ అఫోర్డబుల్ క్రెడిట్ యాక్సెస్. సో దట్ ఈస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ తోటి క్రెడిట్ యాక్సెస్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయాలి అనేటువంటిది దీని యొక్క కాన్సెప్ట్. ముద్ర అంటారు, ముద్ర లిమిటెడ్ అని చెప్పేసి ఒక పర్టికులర్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ అంటారు. ముద్ర అంటే మనకు అర్థం వచ్చేసి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్. ఈ ముద్ర అనేటువంటి ఇది మనకి ఏంటంటే ఇది రీఫైనాన్స్ ఏజెన్సీ అండి, అంటే వీళ్ళు డైరెక్ట్గా లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఈ యొక్క బ్యాంక్స్ని, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి మనకి సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు, అంతే తప్ప డైరెక్ట్ సపోర్ట్ అనేటువంటిది, డైరెక్ట్ లెండింగ్ అనేటువంటిది మనకు ఉండదు. ఆ పేర్లోనే ఉంది కదా, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. దే విల్ ప్రొవైడ్ ఫైనాన్స్ టు ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దోస్ హు ఆర్ ఫైనాన్సింగ్. ఇందులో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. లోన్ కేటగిరీస్ అంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో మనకి లోన్స్ అనేటువంటివి ఇస్తారు. సో మనలో కూడా చాలామంది తీసుకునే ఉంటుంటారు కూడా ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి కేటగిరీ శిశు అంటారు. ఈ శిశువులో మనకి ఏంటంటే చాలా చిన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ లైక్ అప్ టు అరౌండ్ 50,000 వరకు లోన్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అంటే 50,000 వరకు మన రిక్వైర్మెంట్ అనుకోండి, అలాంటి వాళ్ళు శిశు అనేటువంటి కేటగిరీలో లోన్ అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి కిషోర్ అనే కేటగిరీలో
50,000 నుంచి 5 లక్షల వరకు లోన్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేస్తారు. దెన్ నెక్స్ట్ తరుణ్ వచ్చేసి 5 lakh నుంచి 10 lakh వరకు మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. ఇలా స్టేజ్ల వారీగా అనమాట. శిశు, కిషోర్ అండ్ యాజ్ వెల్ యాజ్ తరుణ్. అంటే మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి బిజినెస్కి కావాల్సినటువంటి వర్కింగ్ క్యాపిటల్ ఎంత అవసరం అనే దాన్ని బట్టి మనకి కేటగిరీ మారిపోతుంటుంది. శిశు, కిషోర్ అండ్ యాజ్ వెల్ యాజ్ తరుణ్ కేటగిరీ. వన్స్ వీఆర్ ఎలిజిబుల్ దెన్ డెఫినెట్లీ దే విల్ ప్రొవైడ్ విత్ దట్ పర్టికులర్ లోన్ మనకి. అయితే రీసెంట్గా ఈ 3 కేటగిరీసే ఉండేవి ఒరిజినల్గా. తరుణ్ ప్లస్ అని చెప్పి కొత్త కేటగిరీని మనకి యాడ్ చేస్తారు. ఇందులో మనకి ఏంటంటే ఇప్పుడు 10 lakh నుంచి 20 lakh వరకు కూడా మనకి లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. అంటే మ్యాక్సిమం 20 lakh వరకు కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ తరుణ్ ప్లస్ ఎవరైతే తరుణ్ కేటగిరీలో లోన్స్ తీసుకుని మళ్ళీ తిరిగి పే చేసేస్తారో సక్సెస్ఫుల్గా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు తరుణ్ ప్లస్లో మామూలుగా అయితే వాళ్ళకి మ్యాక్సిమం 10 లక్షలు వస్తుంది లోను. కానీ ఇప్పుడు తరుణ్ ప్లస్లో 20 లక్షల వరకు కూడా వాళ్ళు లోన్ అనేటువంటిది తీసుకోవచ్చు. ఓన్లీ ఫర్ దోస్ హూ హ్యావ్ రీపేడ్ ద ఎర్లియర్ తరుణ్ లోన్స్ అని చెప్పారు చూడండి. మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి. శిశు, కిషోర్, తరుణ్ అండ్ యాజ్ వెల్ యాజ్ తరుణ్ ప్లస్ 4 కేటగిరీస్ ఉంటాయండి మొత్తం మనకి. సో హియర్ నేను ఒక రిప్రజెంటేషనల్ ఇమేజ్గా అయితే పెట్టడం జరిగింది లోన్ కేటగిరీస్ అని ఇంకా గుర్తుపెట్టుకోవడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి శిశు, వేర్ ద థింగ్ వచ్చేసి మనకి 50,000 వరకు. రెండోది వచ్చేసి మనకి ఏంటంటే కిషోర్, ఇక్కడ మనకి 50,000 నుంచి 5 lakh వరకు ప్రొవైడ్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి తరుణ్ కేటగిరీ, 5 lakh నుంచి 10 lakh వరకు ఇస్తారు. ఇది లేటెస్ట్గా యాడ్ చేసినటువంటిది తరుణ్ ప్లస్ అంటారు. 10 lakh నుంచి 20 lakh వరకు. ఓన్లీ ఫర్ దోస్ హూ హ్యావ్ రీపేడ్ ద ఎర్లియర్ తరుణ్ లోన్స్. అంటే ఎగ్జాక్ట్లీ మనం రిప్రజెంటేషనల్ ఇమేజ్లో పెట్టడం డయాగ్రామ్ ఫామ్లో ఇంకా ఈజీగా గుర్తుంటుందని చెప్పేసి మనకి శిశు, కిషోర్, తరుణ్ ప్లస్ అండి కేటగిరీస్ వచ్చేసి మనకి. క్లియర్? సో దట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఎవరెవరికి ఇస్తారు ఎలిజిబుల్ సెక్టర్స్? అగ్రికల్చర్ కాదండి, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అండ్ సర్వీసెస్, అగ్రికల్చర్ యాలీడ్ సెక్టార్స్ ఉంటాయి, యాలీడ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి మనకి లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. ఈ లోన్స్ అనేవి బ్యాంక్స్ ద్వారా, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, దీని గురించి ఒక డెడికేటెడ్గా ఒక పోర్టల్ కూడా పెట్టారు, సంథింగ్ కాల్డ్ ఉద్యమీ మిత్ర పోర్టల్ అని చెప్పేసి మనకి అయితే కనుక. వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి లోన్స్ టర్మ్ లోన్స్ ఉంటాయి, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, ఓడి ఫెసిలిటీ అంటారనమాట. సో జనరల్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఓవర్ ద డ్రాఫ్ట్ అకౌంట్లో జనరల్గా మనీ అనేటువంటిది లేకపోయినా ఈ ఓడి ఫెసిలిటీ అనేటువంటిది ఇవ్వడం ద్వారా మన యొక్క వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మనం ఎంతవరకు కన్జ్యూమ్ చేసుకుంటాం దానికి మాత్రమే మనం ఇంట్రెస్ట్ అనేటువంటిది పే చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్. దీస్ ఆర్ కోలాటరల్ ఫ్రీ లోన్స్ అండి. ఎందుకంటే దే ఆర్ గ్యారంటీడ్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్. ఇది మనకి ఏంటి అని అంటే కనుక గ్యారంటీ చేస్తుందన్నమాట. ఈ యొక్క స్కీమ్ అండర్లో ముద్రా కార్డ్ అయితే కనుక ఇస్తారు. విల్ ప్రొవైడ్ వర్కింగ్ క్యాపిటల్ త్రూ ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా మనం ఏంటంటే కనుక ఆ కార్డ్ని స్వైప్ చేసుకుని మనం ఏంటి అంటే కనుక మన వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్కి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ముద్రా మిత్ర యాప్ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చారు. ఇది మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్ విల్ హెల్ప్ ద బరోవర్స్ సో టు అప్లై ఫర్ ద లోన్స్. బ్యాంక్స్ని వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి దానికి కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ద ముద్ర మిత్ర యాప్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. ఓవరాల్ గవర్నమెంట్ చెప్తున్నటువంటిది ఏంటంటే కనుక ఈ యొక్క స్కీము 10 సంవత్సరాలు అయింది. సో చాలా సక్సెస్ఫుల్గా మనకైతే కనుక రన్ అవుతోంది. ఇంతకుముందు లోన్స్ రానటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ కేటగిరీస్లో ఈ స్కీమ్ ద్వారా మనం లోన్స్ అవి ప్రొవైడ్ చేసి వాళ్ళ యొక్క డ్రీమ్స్ని ఇన్ రియాలిటీ కన్వర్ట్ చేస్తున్నాము. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేటువంటిది ప్రమోట్ చేస్తున్నాము అంటూ మనకి ఇక్కడ గవర్నమెంట్ అయితే కనుక ఈ స్కీమ్ గురించి చెప్తోంది. గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. పర్టికులర్లీ ఒకవేళ ఆ స్కీమ్స్ అనేటువంటివి మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ గురించి అయితే కనుక మనకి చాలా ఇంకా క్లియర్గా మనం తెలుసుకోవాలి. Discuss how the Pradhana Mantri Mudra Yojana has contributed to financial inclusion and employment generation in India అని చెప్పేసి మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ అడగచ్చు, ఒక మెయిన్స్ క్వశ్చన్ అడగచ్చు. ప్రాక్టీస్ ప్రిలిమ్స్ క్వశ్చన్ మనకి ఎలా ఉంటుందో చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రధాన మంత్రి ముద్ర యోజన. ఓకే, నెంబర్ 1, ముద్రా లిమిటెడ్ provides direct loans to individual entrepreneurs under the Sishu, Kishore and as well as Tarun categories under number 1. Number 2, loans under the Pradhana Mantri Mudra Yojana are collateral free and they are guaranteed by Credit Guarantee Fund for Micro Units. This was the second one. And the third one, the Tarun Plus category under the Pradhana Mantri Mudra Yojana offers loans ranging from 10 lakh to 20 lakh only to borrowers who have repaid their earlier Tarun loans. Which of the above statements
సీజర్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, తరుణ్ ప్లస్ కేటగిరీ అని క్రియేట్ చేశారు అని అనుకున్నాము. ఇవి మనకి ఏంటంటే ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన ఆఫర్ లోన్స్ 10 lakh నుంచి 20 lakh వరకు ప్రొవైడ్ చేస్తారు. కానీ ఎవరైతే తరుణ్ కేటగిరీ లోన్స్ తీసుకుని తిరిగి పే చేసేస్తారో వాళ్ళకి తరుణ్ ప్లస్లో మనకి లోన్స్ అనేది ఇస్తారు. అంటే థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే కదండి ఇక్కడ. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, లోన్స్ అండర్ ప్రధానమంత్రి ముద్ర యోజన ఆర్ కోలాటరల్ ఫ్రీ and are guaranteed by credit guarantee fund for micro units. This is also correct statement. But the first statement చూడండి, Mudra provides direct loans to individual entrepreneurs under Sishu, Kishore and Taruna categories. This is wrong statement అండి. Mudra డైరెక్ట్గా లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయదు. ఇట్స్ ఏ రీఫైనాన్స్ ఏజెన్సీ మనకి. It's a refinance agency. It supports bank, microfinance institutions and as well as non-banking financial companies కి మనకి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆన్సర్ ఏంటి? 2 and 3 ఓన్లీ. Mudra does not provide loans directly. It is a refinance agency. Loans are disbursed through banks, microfinance institutions and NBFCs. Statement 2 is correct. They are collateral free and they are guaranteed by the CGFMU. Then Tarun plus category provides loans of 10 to 20 lakh only to borrowers who have repaid the loans earlier. Correct statements. Let's see the second question. Which of the following correctly matches the loan categories under Pradhana Mantri Mudra Yojana with their respective loan amounts? Number 1, Shishu loans up to 50,000, Kishore 50,000 to 5 lakh, Tarun 5 lakh to 10 lakh, and then Tarun plus 10 lakh to 25 lakh. So which of the above pairs are correct statements అంటున్నారు. చాలా ఈజీ కదా. శిశు అప్ టు 50,000 కరెక్టే. కిషోర్ అప్ టు ఫ్రమ్ 50,000 to 5 lakh కదా, కరెక్టే. Tarun 5 lakh to 10 lakh, this is also correct. So and the fourth one, loan from Tarun plus loan from 10 lakh to 25 lakh, this is also correct. This is a wrong statement. It is just గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటిది 20 lakh వరకు మాత్రమే, 10 lakh to 20 lakh. సో ద ఆన్సర్ వచ్చేసి ఏంటి? 1, 2, 3 ఓన్లీ. క్లియర్ అండి? సో దేర్ ఫోర్ దట్ ఈస్ ఫర్ వెరీ స్మాల్ లోన్స్ అప్ టు 50,000. కిషోర్ వచ్చేసి 50,000 to 5 lakh. తరుణ్ అయిపోయింది, తరుణ్ ప్లస్ 10 lakh నుంచి 20 lakh వరకు, నాట్ 25 lakh. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. NHRC notice on hardship that is faced by that of the prisoners. Okay, మన కంట్రీలో there was one such body called as NHRC అంటారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని అర్థం. ఏంటమ్మా? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం, హ్యూమన్ రైట్స్ కమిషన్. హ్యూమన్ రైట్స్ అంటే మనకి దీస్ ఆర్ ద బేసిక్ రైట్స్ విచ్ ఆర్ గ్యారంటీడ్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కానీ, వాళ్ళ యొక్క రిలీజియన్ కానీ, రేస్ కానీ, కాస్ట్ కానీ, జెండర్ కానీ, ఏజ్ కానీ, ఏవి ఆధారంగా చేసుకోకుండా ప్రతి హ్యూమన్ బీయింగ్కి మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి రైట్సే హ్యూమన్ రైట్స్ అనేటువంటివి. సో ఓకేనా, హ్యూమన్ రైట్స్ ఆర్ బేసికలీ ద బేసిక్ రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్ రైట్స్ irrespective of all the other things, మనకి బేసిక్ రైట్స్ విచ్ ఆర్ కన్ఫర్డ్ టు ద ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కదా. మనకి వాటిని మనం ఏమంటాము అని అంటే కనుక హ్యూమన్ రైట్స్ అని పిలుస్తాం. ఈ హ్యూమన్ రైట్స్ని మనకి ఏంటంటే 1948లో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఈ ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మైల్ స్టోన్ అయితే అచీవ్ అయ్యిందండి. ఏంటది? సంథింగ్ కాల్డ్ UDHR అంటారు. UDHR అంటే అర్థం ఏంటి? యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని అర్థం. అంటే ప్రపంచం మొత్తంగా ఈ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అంటూ ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ని మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు అడాప్ట్ చేసుకోవడం జరిగింది? 1948 UDHR వాజ్ అడాప్టెడ్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి. సో దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు తెలియాలి. అదేవిధంగా మనకు 1991లో సంథింగ్ కాల్డ్ ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని చెప్పొచ్చాయండి. 1991లో ప్యారిస్ ప్రిన్సిపల్స్. సో లాస్ట్ టైం ఎప్పుడో మనం చెప్పున్నాము, బట్ స్టిల్ ఒకసారి మనం రివైజ్ చేసుకోవాలి. ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. సో దట్ ఈస్ ఇన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ద్వారా. ఆ తర్వాతనే మనకి ఏంటంటే మన కంట్రీలో కూడా ఈ NHRC అనేటువంటి బాడీని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇన్ కన్ఫర్మిటీ విత్ దీస్ ప్యారిస్ ప్రిన్సిపల్స్ మనం కూడా హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అంటూ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేశాము. దాని పేరే NHRC,
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది. ఈ బాడీ మనకి ఏంటంటే దీన్ని సింపుల్గా మనకి ఏమంటారంటే వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఎన్హెచ్ఆర్సి. హ్యూమన్ రైట్స్ అంటే రైట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు లైఫ్, విచ్ ఆర్ రిలేటెడ్ టు లిబర్టీ ఎక్సెట్రా. వీటన్నిటిని మనకి ఏమంటారు మనకి హ్యూమన్ రైట్స్ అంటారు. ఇప్పుడు ఎందుకు ఈ ఎన్హెచ్ఆర్సీ రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎన్హెచ్ఆర్సీ రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక మొత్తం అన్ని స్టేట్స్ అండ్ యూటీస్కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీస్కి నోటీస్ అయితే ఇష్యూ చేసిందండి ఎన్హెచ్ఆర్సీ. ఎందుకని? సో చాలా ప్రిజన్స్లో పర్టికులర్లీ విమెన్ ప్రిజనర్స్ మనకి ఏంటి అంటే విమెన్ ఇన్మేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ చిల్డ్రన్ సో చాలా సివియర్ డిఫికల్టీస్ అనేటువంటివి ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ అనేటువంటివి వైలేట్ అవుతున్నాయి. వాళ్ళకి బేసిక్ అమ్యూనిటీస్ అనేటువంటివి కూడా లేవు. దీని మీద రిప్లై ఇవ్వమని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ మొత్తం అన్ని స్టేట్స్కి కూడా నోటీస్ అయితే కనుక ఇష్యూ చేయబడడం అయితే జరిగింది. Okay, taking the suo motu cognizance of various difficulties which are being faced by prisoners, including the women inmates and their children in jails across the country, NHRC issued notice to chief secretaries of all states and UTs seeking the replies upon this particular issue. Issue దేని గురించి? lack of basic amenities and healthcare facilities along with other bigger problem ఏంటంటే overcrowding in the prisons. సో ప్రెజెన్స్ వర్ కంప్లీట్లీ ఓవర్ క్రౌడెడ్ అండి మన కంట్రీలో. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us read some important points. ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడే అనుకున్నాం ఏమని, ఇట్ ఈస్ ద వాచ్ డాగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ అవర్ కంట్రీ. have taken suo motu cognizance of the difficulties which are faced by prisoners, especially women and children, and issued the notices to all states and UTs seeking the reports upon the matter. మొత్తము అన్ని స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి వాళ్ళకి చీఫ్ సెక్రటరీస్కి మనకి నోటీస్ అనేటువంటిది జారీ చేయబడడం జరిగింది. NHRC acted upon reports of hardships which are faced by prisoners, particularly women and children. So they issued notices to these things. Basic amenities kuda levu jails lo manaki, and inadequate healthcare facilities for the inmates. Overcrowding in the prisons have worsened the living conditions there antu manaki important sufferings వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సఫరింగ్స్ని మనకైతే చెప్పబడడం జరిగింది. ఈవెన్ ఇలా ఉంటే ఈవెన్ విమెన్ అండ్ చిల్డ్రన్ వీళ్ళతో పాటు విమెన్తో పాటుగా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉంటారండి. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అండ్ దే ఆర్ ప్రిజనర్స్. ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా మనకైతే కనుక ఉందన్నమాట. అంటే వీళ్ళ యొక్క స్పెషల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఎటువంటి ఇది కూడా మనకి తీసుకోవట్లేదు అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, నౌ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఎన్హెచ్ఆర్సీ అంటే ఏంటి, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అనేటువంటివి. ఎన్హెచ్ఆర్సీ అనేటువంటి బాడీ మనకి స్టాట్యూటరీ బాడీ అండి. అంటే పార్లమెంట్ ఒక లా క్రియేట్ చేసి మనకి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీ. మనకి ఇక్కడ ఇదే క్వశ్చన్ అడుగుతారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ కమిషన్స్ అని అడుగుతుంటారు. అడిగి హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్ ఇలా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఇవన్నీ కూడా డిఫరెంట్ నేషనల్ కమిషన్సే కదా. ఇవన్నీ కూడా మనకి స్టాట్యూటరీ బాడీసే, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా స్టాట్యూటరీ బాడీసే. అంటే పార్లమెంట్ ఒక లా చేసి క్రియేట్ చేసినటువంటి బాడీసే, అన్ని స్టాట్యూటరీ బాడీసే. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. ఇవన్నీ కూడా మనకి. ఆన్ ద అదర్ సైడ్ మరి మూడే ఉన్నాయండి బాడీస్, అవి కాన్స్టిట్యూషనల్. సో దట్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ మూడు మాత్రం ఏంటంటే మనకి దీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇన్ నేచర్. దీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, దీస్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్. నౌ ఎన్హెచ్ఆర్సీ అంటే స్టాట్యూటరీ బాడీ అనే విషయం మీకు అర్థమైంది. ఇది రైట్స్ రిలేటెడ్ టు లైఫ్
లిబర్టీ, ఈక్వాలిటీ, డిగ్నిటీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హ్యూమన్ రైట్స్ అండి. అండ్ సమ్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ మనకి ఈవెన్ ఫండమెంటల్ రైట్స్గా కూడా మనకు ఉన్నాయి. ఆర్టికల్ నెంబర్ 12 to 35లో ఫండమెంటల్ రైట్స్గా కూడా మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ రిలేటెడ్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఏ ఆర్టికల్ అమ్మా? ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈక్వాలిటీ రిలేటెడ్ రైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? ఆర్టికల్ నెంబర్ 14 to 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రైట్స్ రిలేట్ టు ఈక్వాలిటీ మనకి, అంతే కదా? ఎస్. And then it also ensures enforcement of the rights under the Indian Constitution and international covenants. సో 2 ఇంపార్టెంట్ కోవినెంట్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కోవినెంట్ ఆన్ సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ రైట్స్ అనేది ఒక కోవినెంట్ మనకి. వీటిల్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుందండి మన కంట్రీలో, ఎన్ఫోర్స్ చేస్తుంది. మన రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్స్ని అండ్ అలాగే ఇంటర్నేషనల్ కోవినెంట్స్లో మెన్షన్ చేయబడ్డటువంటి రైట్స్ని కూడా మనకైతే కనుక ఈ ఇంప్లిమెంట్ చేయబడ్డం, ఎన్ఫోర్స్ చేయబడడం జరుగుతుంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఇది? 1993లో ఎస్టాబ్లిష్ అయింది. అండర్ యాక్ట్ పేరేంటి? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, మొన్న లాస్ట్ టైం అడిగారు రైట్ టు ఇన్ఫర్మేషన్ గురించి ఇచ్చి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసి ఇచ్చి ఎన్ని టైమ్స్ మనకి అమెండ్ అయ్యింది అంటూ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇచ్చారండి యూపీఎస్సీలోనే. సిమిలర్లీ మేబీ హూ నోస్ ఎన్హెచ్ఆర్సీ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గురించి అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ఇది మనకి ఏంటంటే 2006లో అమెండ్ అయింది, 2019లో మనకి ఏంటి అంటే కనుక ఒకసారి అమెండ్మెంట్ అయితే కనుక జరిగింది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993కి. దెన్ ఈ పాయింట్ చూడండి, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ లైన్ విత్ దట్ ఆఫ్ ద ప్యారిస్ ప్రిన్సిపల్స్. ఇందాకనే అనుకున్నాం ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని చెప్పి 1991లో అడాప్ట్ చేసుకున్నారు అంటూ మనకి, విత్ రెస్పెక్ట్ టు ద నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫైనల్లీ మనకి ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 అండ్ ఇట్ వాజ్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2006 అండ్ యాజ్ వెల్ as 2019 అండ్ ఇట్ వాజ్ ఇన్ లైన్ విత్ దట్ ఆఫ్ ద ప్యారిస్ ప్రిన్సిపల్స్. ఇవి రాయాలన్నమాట, ప్యారిస్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక. ఇక కాంపోజిషన్ విషయానికి వచ్చేసరికి ఎయిదర్ ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్ కెన్ బి ద చైర్పర్సన్. ఇంతకు ముందు ఓన్లీ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత మనకి ఏంటంటే అమెండ్మెంట్ తీసుకుని వచ్చి ఈవెన్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్ కెన్ ఆల్సో బీ ద చైర్పర్సన్ అంటూ మనకి చెప్పబడడం జరిగింది. ఆ తర్వాత చైర్పర్సన్తో పాటుగా ఇంకొక 5 ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, ఇంకొక 7 మెంబర్స్ డీమ్డ్ మెంబర్స్ అంటారండి. సో దే ఆర్ నాట్ డైరెక్ట్ మెంబర్స్, దే ఆర్ 7 ఆర్ డీమ్డ్ మెంబర్స్. ఎవరు అపాయింట్ చేస్తారు? దే ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్ చేస్తారు అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఏ 6 మెంబర్ కమిటీ ఉంటుంది. ఆ 6 మెంబర్ కమిటీ మనకి రికమెండ్ చేస్తారు. మీరు కొలేజియం సిస్టమ్ వినే ఉంటారు. కొలేజియం సిస్టమ్ తీసుకుంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు, ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళు మనకి ఎవరిని జడ్జెస్ని రికమెండ్ చేస్తారు ప్రెసిడెంట్కి. అదేవిధంగా ఇక్కడ ఎన్హెచ్ఆర్సీలో కూడా ఏమవుతుందంటే 6 మెంబర్ కమిటీని మనకైతే కనుక ఉంటుందండి. ఆ 6 మెంబర్ కమిటీ మనకి నేమ్స్ని అంటే చైర్పర్సన్గా ఎవరిని అపాయింట్ చేయాలి, మెంబర్స్కి ఎవరిని అపాయింట్ చేయాలి అంటూ మనకి రికమెండ్ చేయబడడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం తెలియాలి మనకి ఏంటంటే రీసెంట్గా న్యూస్లో ఉంటున్నది, దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి. చాలా ఇంపార్టెంట్, అప్కమింగ్ ఎగ్జామ్ గురించి మీకు అడుగుతారండి డెఫినెట్గా. ఏంటంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి అడుగుతారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ప్రొసీజర్ గురించి అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ మరి 6 మెంబర్ కమిటీ ఉంది కదా. ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్కి ఒక 6 మెంబర్ కమిటీని మనం కన్స్టిట్యూట్ చేసి మనం ఏంటంటే వాళ్ళు రికమెండ్ చేస్తున్నప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన కంట్రీలో ఇంపార్షియల్గా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్స్ని కండక్ట్ చేయాల్సినటువంటి బాడీ, ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో. మరి అలాంటి బాడీ యొక్క అపాయింట్మెంట్స్ కూడా ఎలా ఉండాలి? అంతే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అందుకనే మనకి ఏంటంటే 3 మెంబర్ కమిటీ ఒకటి కన్స్టిట్యూట్ చేశారు. 3 మెంబర్ కమిటీని కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఈ 3 మెంబర్ కమిటీలో మనకి ఎవరెవరు ఉంటారు? సో దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్,
నెక్స్ట్ వచ్చేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, దట్ ఈస్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, అండ్ దెన్ వీ హ్యావ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్. మొత్తం ముగ్గురు ఉంటారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మొన్నటిదాకా చాలా పెద్ద పెద్ద డిస్కషన్స్ జరిగాయండి ఎలక్షన్ కమిషన్ గురించి. మీరు ఖచ్చితంగా స్టడీ చెయ్యాలి. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు రికమెండ్ చేసిన ఇండిపెండెంట్ కమిటీలోంచి ఒకరిని తీసేసి వేరే వాళ్ళని మనకి యాడ్ చేసింది పార్లమెంట్ యాడ్ చేశారు. అంటే సుప్రీంకోర్టు అక్కడ ప్రైమ్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని పెట్టారు. మన యొక్క పార్లమెంట్ ఏం చేసిందంటే లా పాస్ చేసి ప్రైమ్ మినిస్టర్, నెక్స్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ సిజేఐని తీసేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అందుకని దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేశారు. మేబీ ఇప్పుడు ఏప్రిల్లో వినే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ఇది ఫస్ట్ది. సెకండ్ బాడీ ఏంటంటే సిఏజీ గురించి కూడా ఈవెన్ ఛాలెంజ్ చేశారండి. సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కదా, మరి మన కంట్రీలో ఈ యొక్క ఆడిటింగ్ది పర్ఫామ్ చేస్తుంది మనకు బాడీ. సో విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ పిలుస్తారు ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని. సో దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ రికమెండేషన్స్ ద్వారా అపాయింట్మెంట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏంటంటే పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో ఏమని, సిఏజీ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీ. ఎందుకని ఇంపార్టెంట్ ఇది ఫైనాన్షియల్ అకౌంటబిలిటీని మెయింటైన్ చేస్తుంది. ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ టు లెజిస్లేచర్. సో ఎగ్జిక్యూటివ్ని ఫైనాన్షియల్లీ అకౌంటబుల్ టు లెజిస్లేచర్ చేసే విధంగా మనకి ఎవరు చేస్తారు? సిఏజీ చేస్తుంది. మరి అంత ట్రాన్స్పరెంట్గా వర్క్ చేయాల్సినటువంటి బాడీ అపాయింట్మెంట్ ప్రొసీజర్ కూడా ఎలా ఉండాలి? అంతే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అందుకని సిఏజీకి కూడా ఇలా ఇండిపెండెంట్ కమిటీ ఒకటి కన్స్టిట్యూట్ చేసి వాళ్ళు రికమెండ్ చేయాలి అని పిటిషన్ అయితే కనుక వేయబడడం జరిగింది. సో మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఈసీఐ గురించి తెలుసుకోవాలి, సిఏజీ గురించి తెలుసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ గురించి తెలుసుకోవాలి. ఎన్హెచ్ఆర్సీ ఎప్పటి నుంచో మనకి మెంబర్ కమిటీ ఉందండి. ఎవరెవరు దీంట్లో మెంబర్స్ ఇలా ఇస్తారండి కన్ఫ్యూజ్ చేసే విధంగా. కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చేసి వీళ్ళలో హౌ మెనీ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ, 6 member కమిటీ టు అపాయింట్ ద చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సీ అని అడుగుతుంటారు. సో ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ది. సెకండ్ది స్పీకర్ ఆఫ్ లోక్సభ, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సరిగ్గా ఇక్కడ చూసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటి? స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకరే, కానీ రాజ్యసభకి చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ కాదండి, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఇస్తారు. మనం ఓవర్లుక్లో మనకి క్వశ్చన్ బాగా తెలుసన్న ఉద్దేశంలో మనం ఏం చేస్తాం, కరెక్టే అనుకుంటాం. ఇట్స్ నాట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఇట్ ఈస్ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. దెన్ వీ హ్యావ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫ్రమ్ బోత్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ. అండ్ ఫైనల్లీ యూనియన్ హోమ్ మినిస్టర్. వీళ్ళు ఈ 6 members మనకి ఏంటంటే కనుక మెంబర్స్ ఫర్ ద సెలక్షన్ కమిటీ. టెన్యూర్ ఎంత? 3 years or until the age of 70 years, whichever is earlier ఈజ్ ద టెన్యూర్ అండి. దీన్ని కూడా ఒక ఇమేజ్ రూపంలో మనం అయితే కనుక యాడ్ చేయబడడం జరిగింది మీకు కొంత ఈజీగా గుర్తుండడానికి. సో ద అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఏ 6 member కమిటీ లైక్ ఇన్క్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, లీడర్స్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ అండ్ రాజ్యసభ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ హోమ్ మినిస్టర్. టెన్యూర్ వచ్చేసి 3 years or until the age of 70 years అండి. సో ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ పర్టికులర్ ఫార్మాట్, ఈ విధంగా మీకు డయాగ్రామ్స్ అనేటువంటివి నచ్చుతాయి అని అంటే కనుక ప్లీజ్ టు జస్ట్ గివ్ ఏ లైక్ అండ్ కమెంట్ యాజ్ వెల్, సో దట్ ఐ విల్ ట్రై టు యాడ్ యాజ్ మెనీ పాసిబుల్ డయాగ్రామ్స్ యాజ్ పాసిబుల్ అండి, సో దట్ మీకు ఈజీగా గుర్తుండడానికి. బాబు ఈ పీడిఎఫ్ అంతా మనకి మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. మీరు జస్ట్ చేయాల్సిన పనుల్లో మీరు ఏంటంటే ఆ కోర్స్కి ఎన్రోల్ అవ్వడం, ఆ పీడిఎఫ్ డైలీ డౌన్లోడ్ చేసుకుని మీరు రివైజ్ చేసుకోవచ్చు అండి. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్. సో మనకి ఎన్హెచ్ఆర్సీ యాజ్ సచ్ ఏ బాడీ, సో సివిల్ కోర్ట్కి ఉండేటువంటి పవర్స్ అన్నీ కూడా మనకి ఎన్హెచ్ఆర్సీకి అయితే కనుక ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు లైక్ కండక్టింగ్ ద ఎంక్వైరీస్ కండక్ట్ చేయొచ్చు. ఇట్ క్యాన్ ఇన్వెస్టిగేట్ ద హ్యూమన్ రైట్ వైలేషన్స్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, విత్ ఇన్ 1 year ఆఫ్ అక్కరెన్స్ మాత్రమే. సో 1 year ఆఫ్ అక్కరెన్స్ అంటే అప్పుడు మాత్రం జరిగినవి మాత్రమే, అంటే గత ఏడాది 1 year లోపల మాత్రమే దాన్ని ఏంటి అని అంటే కనుక ఇన్వెస్టిగేట్ చేయాలి. విత్ ఇన్ 1 year ఆఫ్ ద అకరెన్స్ మనకి.
జరిగి ఉండాలన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవచ్చు ఆ ఆఫీసర్స్ని ఫర్ క్యారింగ్ అవుట్ ద ఇన్వెస్టిగేషన్స్. అండ్ ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ డైరెక్ట్గా ఎన్ఫోర్స్ చేయలేదండి దాని డెసిషన్స్ని, జస్ట్ రికమెండేటరీ పవర్స్ మాత్రమే. దే ఆర్ నాట్ బైండింగ్ ఇన్ నేచర్, జస్ట్ క్యారీ మారల్ వెయిట్ అంతే. ఇప్పుడు చూడండి జస్ట్ ఇష్యూ చేసింది అంతే నోటీసెస్ అందరికీ కూడాని, ఇప్పుడు అంతే తప్ప మనకి ఎటువంటి ఎన్ఫోర్సింగ్ సో చేయలేదు మనకి. అంటే నాట్ దాట్ పవర్ఫుల్, ఇట్ హ్యాస్ టు అడ్వైజ్ ద గవర్నమెంట్ అంతే. ఆఖరి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది, లేకపోతే లేదు. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో బట్ అండ్ యాజ్ సచ్ ఎన్హెచ్ఆర్సీకి కూడా మనం ఏంటంటే ఇంకా పవర్స్ అనేటువంటివి ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం ద్వారా మన కంట్రీలో హ్యూమన్ రైట్స్ అనేటువంటి వాటిని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. Discuss the role of National Human Rights Commission in protecting the rights of the prisoners in India. Suggest some measures to improve the prison conditions. Can be a potential mains question. Prelims చూడండి. Consider the following statements about NHRC, National Human Rights Commission. Number 1, it was established in 1993 under the Protection of Human Rights Act. Okay. Number 2, NHRC has the power to punish individuals for the human rights violations. Okay. Number 3, the chairperson of NHRC must be a former Chief Justice of India. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనా? ఎస్, 1993లో ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. కరెక్టే. ఎన్హెచ్ఆర్సీ హ్యాస్ ద పవర్ టు పనిష్ ద ఇండివిజువల్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. డైరెక్ట్ పవర్ ఉందా పనిష్ చేసేటువంటి పవరు? లేదండి, గవర్నమెంట్కి రికమెండ్ చేయాలి. రాంగ్ స్టేట్మెంట్. చైర్పర్సన్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సీ మస్ట్ బి ఎ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటున్నారు. నో, ఈ కెన్ బి ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్ యాజ్ వెల్ ఆఫ్టర్ ద లేటెస్ట్ అమెండ్మెంట్. సో దేర్ ఫోర్ 1 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. NHRC was established in 1993 under Protection of Human Rights Act 1993. NHRC has recommendatory powers only, so it cannot punish the violators. As per the latest amendment, the chairperson can be a former Chief Justice of India or a judge of the Supreme Court as well, not a former CJI. So that is what is the second important article. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం అయితే చూడడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రధానమంత్రి ముద్ర యోజన గురించి అయితే మనం మాట్లాడాం, దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి, పరిస్థితి ఏంటి చూసాం. రెండోది ఎన్హెచ్ఆర్సీ ఏంటి అనేటువంటి దాని మీద మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకోవడం జరిగింది. క్లియర్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Supreme Court pulls up the Tamil Nadu governor, set the deadline to clear the bills. Yes, this is another biggest problem. So generally ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు సో లెజిస్లేచర్ తీసుకున్నామనుకోండి, 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉన్నాయి కదా, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్లో పార్లమెంట్ తీసుకుంటే వీ హ్యావ్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ కదా, ప్రెసిడెంట్. సో ఫస్ట్ అనే ఆర్డినరీ బిల్స్ గురించే మాట్లాడుతున్నాను. అది ఏ హౌస్లో అయినా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు కదా, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. ఇప్పుడు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారనుకుందాం, అక్కడ చేసిన తర్వాత లోక్సభలో పాస్ అయ్యి ఆ బిల్ ఏమో మన రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభలో కూడా పాస్ అయిపోయింది అనుకుందాం, హ్యాపీ పాత్, అంటే బోత్ ద హౌసెస్లో పాస్ అయిపోయినట్టు. మరి ఇప్పుడు ఆ బిల్ అనేది డైరెక్ట్గా యాక్ట్గా మారిపోతుందా? మరి 2 హౌసెస్లో పాస్ అయింది కదా అంటే అయిపోదు. మరి ఏం చేయాలి? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ యొక్క అసెంట్ ఇంపార్టెంట్ మనకి. ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అండర్ విచ్ ఆర్టికల్ నెంబర్ 111 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు ద బిల్స్ కదండి. సో అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి అసెంట్ ఇస్తే కనుక అప్పుడు ఆ బిల్ అనేటువంటిది ఆ తర్వాత యాక్ట్గా మనకి మారుతుంది. అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ చేస్తారు. దెన్ ఇట్ విల్ బికమ్ అన్ యాక్ట్. సో దట్ ఈస్ లోక్సభ పాస్ అవ్వాలి, రాజ్యసభ పాస్ అవ్వాలి, అండ్ అలాగే ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ స్టేట్ లెవెల్లో కూడా సిమిలర్లీ మనకి తీసుకుంటే కనుక సో దట్ ఈస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అయితే మూవ్ అవుతుంది. సో ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే అక్కడికి కూడా వెళ్తుంది. ఒకవేళ లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ అయిన తర్వాత డైరెక్ట్గా బిల్ యాక్ట్ అయిపోతుందా? నో, ఇట్ హ్యాస్ టు మూవ్ టు దట్ ఆఫ్ ద గవర్నర్ యొక్క అసెంట్.
So governor should also give his assent, and which is mentioned under which article? Article number 200 of the constitution అండి. 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లో అసెంట్ ఆఫ్ ది గవర్నర్ అనేటువంటిది మనకైతే ప్రొవైడ్ చేయబడడం జరిగింది టు ద బిల్స్ విచ్ ఆర్ పాస్డ్ బై దట్ ఆఫ్ ద కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసేస్తుంది, బిల్స్ పాస్ చేసేసి గవర్నర్కి పంపిస్తుంది. గవర్నర్ ఏం చేయాలి? అయితే సైన్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేసేయాలి. సో ఓకే, లేకపోతే ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ గురించి వాటిని రిజర్వ్ చేయాలి. ఇలా డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి కదా మనకి. ఇక్కడ మనకి గవర్నర్స్ ఏం చేస్తుంటారంటే ఆ బిల్స్ మీద ఎటువంటి డెసిషను తీసుకోకుండా ఇండెఫినైట్గా డిలే పెట్టేస్తారు. ఎస్, ఇండెఫినైట్ డిలే అనేటువంటిది పెట్టేస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా గవర్నర్కి వెళ్ళిన తరువాత గవర్నర్ దాన్ని ఎంత టైంలో పాస్ చేయాలి, లేకపోతే ఒకవేళ రిజెక్ట్ చేస్తే కనుక, విత్హోల్డ్ చేస్తే కనుక విత్ మెసేజ్ ఎప్పటి లోపల చెప్పాలి, లేదా ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయాలి అని అంటే కనుక ఎంత టైంలో చేయాలి అనే టైం లైన్ ఏమీ లేదండి, అనేటువంటి టైం లైన్ ఏమీ కూడా లేదు. సో ది గవర్నర్ జస్ట్ కీప్ ఆన్ డిలేయింగ్ అంతే అనమాట. దానికి చెక్ పెట్టింది ఇప్పుడు సుప్రీంకోర్టు మనకి. సో ఏ విధంగా మనకి ఇదిగోండి ఇక్కడ టైం ప్రిస్క్రైబ్ చేశారు. సుప్రీంకోర్ట్ నౌ సెట్ ద టైమ్ ఫ్రేమ్ ఫర్ ద గవర్నర్స్ సేయింగ్ ద phrase as soon as possible permeates article 200 with a sense of expediency. అంటే ఆర్టికల్ నెంబర్ 200లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గవర్నర్ షుడ్ గివ్ ద అసెంట్ కదా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే అర్థం ఏంటి అక్కడ? అంటే మీ ఇష్టం వచ్చినంతసేపు కాదు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. అక్కడ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ చెప్పారు కానీ మీకు అక్కడ జస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంతే కదా అన్నారు, అంతే తప్ప ఫిక్స్డ్ టైం లైన్ ఏం చెప్పలేదు కదా. నా ఇష్టం వచ్చినంతసేపు నేను డిలే చేస్తాను అని అంటే కనుక దట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నారు సుప్రీంకోర్టు. ఇప్పుడు చెప్తూ డెడ్ లైన్ పెట్టారండి ఎక్కడికక్కడ. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ గవర్నర్ హ్యాజ్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 1 month టు విత్హోల్డ్ ద అసెంట్ అపాన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద స్టేట్ క్యాబినెట్. ఒకవేళ మీరు ఆ విత్హోల్డ్ చేయాలి అనుకుంటే అసెంట్ని మీరు ఏంటి అని అంటే కనుక 1 month టైంలో చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఆ మెసేజ్ని అంటే ఆ బిల్ని మీరు రిటర్న్ చేసేసి రీజన్ స్పెసిఫై చేయాలి అంటే విత్ ఇన్ 3 months లోపల చేయాలి. మనకి ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 months ఈజ్ గివెన్ టు రిటర్న్ ద బిల్ విత్ ఏ మెసేజ్ స్పెసిఫైయింగ్ ద రీజన్స్ ఇఫ్ ద గవర్నర్ విత్హోల్డ్స్ ద అసెంట్ కాంట్రరీ టు ద క్యాబినెట్స్ అడ్వైస్. సిమిలర్లీ ఒకవేళ ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి కనుక మీరు ఉంచుతుంటే కనుక ది గవర్నర్ హ్యాస్ 3 months టైమ్ టు రిజర్వ్ ఏ బిల్ ఫర్ ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్ అగెన్స్ట్ ద అడ్వైస్ ఆఫ్ ద క్యాబినెట్. అండ్ ఫైనల్లీ ద గవర్నర్ మస్ట్ గ్రాంట్ ద అసెంట్ టు ఏ బిల్ రీపాస్డ్ బై స్టేట్ లెజిస్లేచర్ అండర్ ఆర్టికల్ 200 విత్ ఇన్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 1 month. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రిటర్న్ చేస్తారు గవర్నర్, అసెంబ్లీకి ఒకసారి రిటర్న్ చేస్తారండి. అసెంబ్లీ వాళ్ళు మళ్ళీ తిరిగి పాస్ చేసి మళ్ళీ గవర్నర్కి పంపించారు. పంపించినప్పుడు ఆర్టికల్ నెంబర్ 200 అండర్లో గవర్నరు విత్ ఇన్ 1 month లోపల దాన్ని మనకి ఏంటంటే కనుక ఇది అసెంట్ ఇవ్వాలి అంటూ మనకి ఒక ఫిక్స్డ్ టైం లైన్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయబడడం జరిగింది. ఇదంతా కూడా తమిళనాడు యొక్క గవర్నర్ ఆర్ఎన్ రవి యొక్క కండక్ట్ని ఇది చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ సో ది గవర్నర్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా మనకైతే రాశారండి. సో ది గవర్నర్ ఈజ్ మస్ట్ బి ఏ ఫ్రెండ్, గైడ్ అండ్ ఫిలాసాఫర్ టు ద స్టేట్, నాట్ ఏ హిండ్రెన్స్. సో గవర్నర్ అన్నవాళ్ళు మనకు ఒక రోడ్ బ్లాక్లో ఉండకూడదు. సో గవర్నర్ షుడ్ బి ఏ ఫ్రెండ్, గైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిలాసాఫర్గా ఉండాలి, ఫెసిలిటేట్ చేయాలి బిల్స్ అన్నీ కూడా పాస్ చేయడానికి. ఆ యొక్క స్టేట్ ఎంపవర్మెంట్కి తను మనకి ఇది హీ నీడ్ టు బి ద టేక్ ద లీడ్ అంటూ మనకి చెప్పబడడం జరుగుతుంది. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఏ గుడ్ మూవ్. మనకి ఆన్ ద క్లాక్ అంటూ మనకి ఒక టైం పీరియడ్ని మనకి ప్రిస్క్రైబ్ చేయబడడం అయితే జరిగిందండి. సిమిలర్లీ ఐ హోప్ ఇన్ ద ఫ్యూచర్లో కూడా మనకి ఏంటంటే ఎటువంటి టైం లేను లేకుండా రన్ అవుతున్నది ఇంకొకటి యాంటీ డిఫెక్షన్ లా. మీరు కపుల్ ఆఫ్ డేస్ మీరు చూసే ఉంటారు, ఓకేనా. ఒకవేళ మన క్లాసెస్ వింటూ ఉన్నా కూడా మీకు తెలిసే ఉంటుంది. లేకపోతే ఇది కూడా యాంటీ డిఫెక్షన్ లా విషయంలో కూడా సో ద స్పీకర్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి కదా పవర్ ఉంటుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ తీసుకున్నాం అనుకోండి, స్పీకర్కి కదా పవర్ ఉంటుంది. స్పీకర్ ఆఫ్ లోక్సభ హ్యావ్ ద పవర్
టు వెదర్ ఏ పర్టికులర్ పర్సన్ని డిస్క్వాలిఫై చేయడానికి, అంటే ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్, డిఫెక్ట్ అయ్యారు అంటూ డిస్క్వాలిఫై చేయాలి అని అంటే కనుక మనకి అల్టిమేట్ పవర్ వచ్చేసి స్పీకర్ ఆఫ్ దట్ లోక్సభకి ఉంటుంది, లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ దట్ పర్టికులర్ హౌస్కి ఉంటుంది. అక్కడ కూడా మనకి ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసరు తన యొక్క పొజిషన్ని అబ్యూజ్ చేస్తూ ఉంటారండి. ఏంటంటే అక్కడ కూడా ఫిక్స్డ్ టైం లైన్ ఏం లేదు, అంటే ఇంత లోపల చేసేయాలి అంటూ మనకి అంత టైం లైన్ అనేటువంటిది లేదనమాట. కాబట్టి వాళ్ళ రూలింగ్ పార్టీకి వచ్చేటువంటి వాళ్ళనేమో డిఫెక్ట్ చేయకుండా, అలా డిస్క్వాలిఫై చేయకుండా వాళ్ళని అలా చూస్తూ డిలే చేస్తారు. అలా కాకుండా రూలింగ్ పార్టీ నుంచి వేరేటువంటి పార్టీకి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని ఇమీడియట్గా నెక్స్ట్ డే డిస్క్వాలిఫై చేసేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ హౌ అక్కడ కూడా స్పీకర్ ఇంపార్షియల్గా యాక్ట్ చేయాల్సినటువంటి పర్సన్ తన యొక్క పొజిషన్ని అబ్యూజ్ చేస్తూ ఉంటారు. సో ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ ఇక్కడ కూడా మనకి అంటే స్పీకర్ కూడా ఒక డెసిగ్నేటెడ్ టైం లైన్ లోపల డిసైడ్ చేయాలి, డిఫెక్ట్ అయితే కనుక పర్సన్ అనేటువంటి డెసిషన్ కూడా సూన్ రావచ్చండి. ఓకేనా. యాంటీ డిఫెక్షన్లా మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క టైం లైన్ ఐడియల్లీ ఇక్కడ టైం లైన్ కానీ యాంటీ డిఫెక్షన్లో లాలో కానీ లేకపోతే ఇక్కడ అసెంట్ విషయంలో టైం లైన్ కానీ ఎవరు ప్రిస్క్రైబ్ చేయాలి? పార్లమెంట్ ప్రిస్క్రైబ్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పార్లమెంట్ అనేటువంటిది ప్రిస్క్రైబ్ చేయకపోవడం మూలాన సో నౌ ద జుడిషియరీ టుక్ ద లీడ్ సో ఇన్ ఆర్డర్ టు డూ దట్, బికాస్ ఇలా ఇండెఫినైట్గా ఉంచేయడం మూలాన అంటే డిలే చేసేయడం మూలాన బిల్స్ అనేటువంటివి పాస్ అవ్వట్లేదు. ఆ స్టేట్కి ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ని తీసుకొస్తారు, అలాంటి స్కీమ్స్ని మనకి ఏంటి అంటే ఇంప్లిమెంట్ చేయనివ్వకుండా గవర్నర్ ఏం చేస్తున్నారు, ఒక రోడ్ బ్లాక్గా మనకైతే విత్హోల్డ్ చేస్తూ ఉంటారు, డిలే చేసేస్తూ ఉంటారు దాని మీద డెసిషన్ తీసుకోకుండాను. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే కనుక అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మనకి ఇప్పుడు కోర్టు అంటుందండి. క్లియర్ కదా. సుప్రీంకోర్టు పుల్స్ అప్ ద తమిళనాడు గవర్నర్ సెట్ ద డెడ్ లైన్ టు క్లియర్ ద బిల్స్ అంటూ మనకైతే కనుక ఇక్కడ చెప్పబడడం జరిగింది. Clear. Moving on to that of the next article. Why is active mobility necessary in India? అంటూ మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. అసలు వాట్ ఈజ్ యాక్టివ్ మొబిలిటీ అంటే అర్థం ఏంటి అనేటువంటి దగ్గర నుంచి, అండ్ హౌ ఈజ్ ఇట్ ఏ సస్టైనబుల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటూ మనకి చెప్తూ కర్ణాటక ఒక ఎగ్జాంపుల్, దెన్ ఏ విధంగా అదర్ స్టేట్స్ ప్రయత్నాలు చేస్తున్నారు, దెన్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అంటూ మనకైతే కనుక మాట్లాడుతారు. యాక్టివ్ మొబిలిటీ అంటే మనకి ఏంటంటే కనుక ఇక్కడ చాలా క్లియర్గా రాశారు చూడండి. యాక్టివ్ మొబిలిటీ అంటే active mobility refers to the mode of transportation that uses human power instead of motorized form of mobility. సో మన యొక్క హ్యూమన్ పవర్ని యూజ్ చేస్తూ మన ట్రాన్స్పోర్టేషన్ ఇది చేసినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ ద్వారా, సైక్లింగ్ ద్వారా, లేకపోతే మనకి ఏంటంటే స్కేట్ బోర్డింగ్ ద్వారా, ఇంకా ఏ ఇతర నాన్ మోటరైజ్డ్ మోడ్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది ఉంటే దాన్ని అలాంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ని మనకి యాక్టివ్ మొబిలిటీ అని చెప్పేసి పిలుస్తారు. ఈ యాక్టివ్ మొబిలిటీ ఆపోజిట్గా మనం ఏం చేస్తున్నాము, ఆల్వేస్ వి యూజ్ ద మోటరైజ్డ్ ఫామ్, ఎయిదర్ ద బైక్ ఆర్ లేకపోతే మనకి ఏంటంటే కనుక కార్స్ అనేటువంటివి మనం యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద మోటరైజ్డ్ ఫామ్ ఆఫ్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అది కాదు యాక్టివ్ మొబిలిటీ. సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది మనం ప్రమోట్ చేయాలి అని అంటే కనుక ఈ యొక్క యాక్టివ్ మొబిలిటీని ప్రమోట్ చేయాలి అంటూ మనకి ఏంటంటే ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. నౌ లెట్ us read some important points with respect to this active mobility and మిగతా స్టేట్స్ ఏవేం చేస్తున్నాయి. yes, this article discusses the pressing need for integrating the active mobility like such as walking, cycling and other non-motorized form of transportation into that of the India's urban transportation planning లోకి మనం ఏంటి అని అంటే కనుక యాడ్ చేయాలి. It also highlights the increasing challenges related to pedestrian and cyclist safety, traffic congestion, pollution, public health issues in that of the Indian cities. సో అండ్ అలాగే ఇంకొక అదర్ ప్రాబ్లమ్ ఏంటంటే సో ద పెడిస్ట్రియన్స్ కానీ లేకపోతే అదర్ సైక్లిస్ట్ గురించి మనం ఆ పక్కన ఇది వేసినా కూడా పాత్స్ అనేటువంటివి అక్కడ కూడా ఈ మోటరైజ్డ్ ఫార్మ్స్నే యూస్ చేస్తున్నారు చాలామంది. Now let us read some important points. What is active mobility? Active mobility refers to transportation mode which involve human power such as walking, cycling and skateboarding.
ఇవి నాన్ మోటరైజ్డ్ మోడ్స్ అంటారు, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డైలీ కమ్యూటింగ్ పర్పసెస్ గురించి. అంటే ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఇక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళడం కానీ, స్కూల్కి వెళ్ళడం కానీ, ఏదైనా కూడా మనకి. సో ద కరెంట్ సిచ్యువేషన్ మనకు తీసుకుంటే, ఇన్ అర్బన్ ఇండియా ఈజ్ విట్నెసింగ్ ఏ రైజ్ ఇన్ ద రోడ్ యాక్సిడెంట్స్ మెయిన్లీ ఇన్వాల్వింగ్ పెడిస్ట్రియన్స్, సైక్లిస్ట్, స్ట్రీట్ వెండర్స్. వీళ్ళ లైఫ్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో రిస్క్లో మనకైతే కనుక ఉన్నాయి అంటూ చెప్తున్నారు. ఈ మోటార్ వెహికల్స్ అనేటువంటివి దే ఆర్ ఆఫెన్ encroaching upon the lanes which are meant for non-motorized transportation, thereby increasing the risk of accidents. సో నాన్ మోటరైజ్డ్ అంటే సైక్లిస్ట్ గురించి లేకపోతే పెడిస్ట్రియన్స్ గురించి మనము లేన్స్ అనేటువంటివి వేసినా కూడా సో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళు ఎన్క్రోచ్ చేసేస్తున్నారు ఈ మోటార్ వెహికల్స్ వాళ్ళు. అంటే ట్రాఫిక్ని బీట్అవుట్ చేయడం నుంచి ఆ పక్క నుంచి వెళ్ళిపోతుంటారు చూడండి, మనం కూడా చాలాసార్లు వెళ్ళిపోయి ఉంటాం కూడా. సో దే ఆర్ ఎన్క్రోచింగ్ అపాన్ దీస్ లేన్స్. Despite the growing awareness, infrastructure to support the active mobility remains underdeveloped and as well as underutilized. సో రకరకాల క్యాంపెయిన్స్ అవి కూడా జరుగుతున్నా లేకపోతే అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నా కూడా ఈ యొక్క యాక్టివ్ మొబిలిటీకి సంబంధించి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాత్రం ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ డెవలప్డ్, లేకపోతే ఉన్నా ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ యూటిలైజ్డ్ అంటూ మనకు చెప్తున్నారు. Various schemes, for example, such as National Transit Oriented Development Policy, Smart Cities Mission, they have started promoting sustainable transportation. Chala cities initiatives తీసుకుంటున్నారు like to improving the pedestrian and as well as cyclist infrastructure. For example, ఢిల్లీ తీసుకుంటే ఈ యొక్క సైక్లింగ్ ట్రాక్స్ని డెవలప్ చేస్తున్నారు. పూణే కాంప్రిహెన్సివ్ బైసికల్ ప్లాన్ని తీసుకొస్తోంది. చెన్నై వాళ్ళు మనకి ఏంటంటే వాళ్ళ యొక్క దే ఆర్ రీడిజైనింగ్ దేర్ రోడ్స్ ఫర్ పెడిస్ట్రియన్ సేఫ్టీ. కొచ్చి వాళ్ళు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ బైసికల్ షేరింగ్ సిస్టమ్ని మనకి తీసుకుని రావడం జరుగుతుంది. అండ్ సిమిలర్లీ కర్ణాటక వాళ్ళు మనకి ఏంటంటే కనుక కర్ణాటక యాక్టివ్ మొబిలిటీ బిల్ అంటూ కూడా మనకైతే తీసుకుని వచ్చారండి. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ద పెడిస్ట్రియన్స్ అండ్ సైక్లిస్ట్ని, యాక్టివ్ మొబిలిటీని సస్టైనబుల్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్గా మనకి ప్రమోట్ చేయడం గురించి. ఎందుకంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనికి. యాక్టివ్ మొబిలిటీని మనం ప్రమోట్ చేయటం వల్ల మన హెల్త్ పరంగా కానీ లేకపోతే మనకి ఏంటంటే కనుక ఎమిషన్స్ పరంగా అంటే ఎన్విరాన్మెంట్ పరంగా, బికాజ్ ఎందుకనంటే మనం ఈ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది, విపరీతమైనటువంటి కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి మనకి పెరిగిపోతున్నాయి. మరి కార్బన్ ఎమిషన్స్ పెరిగిపోతూ ఏం చేస్తున్నాయి, క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని మనకి ఏంటి అంటే పెంచేయడం జరుగుతుంది. సో మరి అవి తగ్గాలి అని అంటే మనం ఏం చేయాలి, ఈ యాక్టివ్ మొబిలిటీని మనం ఏంటి అని అంటే కనుక ఒక ఆల్టర్నేటివ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్గా మనం అయితే కనుక ఉపయోగించుకోవాలి. కానీ దెర్ ఆర్ సర్టెన్ సో మెనీ గ్యాప్స్. ఎందుకంటే 85% ఆఫ్ ద ఇండియన్ రోడ్స్ తీసుకుంటే దే డు నాట్ మీట్ ద మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఫర్ వాకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైక్లింగ్. సో డిఫరెంట్ స్టడీ అయితే కనుక కండక్ట్ చేశారు. కండక్ట్ చేసి వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే దేర్ ఆర్ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అయితే కనుక ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క యాక్టివ్ మొబిలిటీ లైక్ వాకింగ్ అండ్ సైక్లింగ్ అనేది చెయ్యాలి అని అంటే కనుక బేసిక్ బేర్ మినిమం రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు. అంటే ఆ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆ ప్రాపర్ డెడికేటెడ్ లేన్స్ లేవు అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ మనకి అదర్ అవైలబిలిటీ ఆఫ్ చీప్ మోటరైజ్డ్ ఆప్షన్స్ ఆర్ డిస్కరేజింగ్ ద నాన్ మోటరైజ్డ్ కమ్యూటింగ్. మనకి వెదర్ ఎక్స్ట్రీమ్స్, లాంగ్ కమ్యూట్స్ సో డిస్వేడ్ ద పీపుల్ ఫ్రమ్ వాకింగ్ ఆర్ సైక్లింగ్. అంటే సో మనకి ఏంటి అంటే వెదర్ వాతావరణం మారిపోతూ ఉండడం కానీ లేకపోతే మనకి బీట్ ఎక్స్ట్రీమ్ హాట్ ఆర్ రెయిన్ కానీ లేకపోతే లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళాల్సి వస్తాయి కానీ అప్పుడు కానీ మనకి ఏమవుతూ ఉంటుంది, ఈ యాక్టివ్ మొబిలిటీని మనం పర్స్యూ చేయకుండా మోటరైజ్డ్ ట్రాన్స్పోర్టేషన్నే మనం అయితే కనుక యూజ్ చేస్తూ ఉంటాం. సోషల్ పర్సెప్షన్స్ కూడా అంటే నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ లో సోషల్ స్టేటస్. సో ఎవరైనా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారనుకోండి లేకపోతే బైసికల్ మీద వెళ్తున్నారనుకోండి, వీ ఫీల్ దెమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ పూర్. అంతే తప్ప వాళ్ళు వాడి యొక్క ఆరోగ్యానికి లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక ఎన్విరాన్మెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్కి ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఎవ్వరూ అనుకోము. వి సీ దెమ్ యాజ్ ఏ లో సోషల్ స్టేటస్ అంటున్నారు. ఇది అనదర్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ అంటున్నాం. అండ్ రోజుకి వెహికల్ డెన్సిటీ పెరిగిపోతుంది. రోజుకి 12,000 కార్లు అమ్ముడుపోతున్నాయటండి. ఇవి మనకి రోడ్ కంజెషన్ని పెంచేస్తున్నాయి, దేర్ బై సేఫ్టీని తగ్గించేస్తున్నాయి, డిక్రీజింగ్ ద సేఫ్టీ. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక బెనిఫిట్స్ ఏంటి, మరి మనం యాక్టివ్ మొబిలిటీని ఇది చేసినట్లయితే కనుక మనకి బెనిఫిట్స్ ఏవేంటి. యాక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ విల్ లీడ్ టు లోవర్ ద కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి తగ్గుతాయి. విత్ వాకింగ్ అండ్ సైక్లింగ్ రెడ్యూసెస్ ద ఎమిషన్స్ అప్ టు 12%. అంటే ఇలాంటివి మనకి మన మెయిన్స్ ఆన్సర్స్లో మనం రాసుకోవచ్చండి.
సెకండ్ ఇంపార్టెంట్, హెల్త్ బెనిఫిట్స్ పెరుగుతాయి. హెల్త్ బెనిఫిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఏ విధంగా ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అంటే ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతుంది కదా, సో ఎక్స్పెండిచర్ అనేటువంటిది మనకు తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయర్ హెల్త్ కేర్ కాస్ట్స్. సో వెన్ యూ వాక్ ఫర్ లిటిల్ లాంగర్ డ్యూరేషన్స్ మనకి ఏమవుతుంది అని అంటే కనుక హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మనకి రావు. ఎస్టర్డే ఒకవేళ మీరు హిందూ న్యూస్ అనాలిసిస్ మీరు వాచ్ చేసి ఉంటే కనుక అక్కడ మనం మాట్లాడుకున్నాం, అపోలో హాస్పిటల్స్ వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక హెల్త్ ఆఫ్ ద నేషన్ అంటూ ఒక రిపోర్ట్ తీసుకుని వచ్చారు. అక్కడ మనకి అరౌండ్ 2.5 lakh చిల్డ్రన్ని మనకి ఏంటి అంటే స్కూల్ స్టూడెంట్స్ని స్క్రీన్ చేస్తే తెలిసిందేంటి, సో చాలామంది సో ఒబీస్ అండ్ ఒబిసిటీ తోటి లేకపోతే ఓవర్ వెయిట్ తోటి మనకైతే కనుక సఫర్ అవుతున్నారు. అండ్ ఫ్యాటీ లివర్, ద అదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కనుక ఫ్యాటీ లివర్ ఈజ్ ద అనదర్ బిగ్గర్ ప్రాబ్లం. వీటితోటి సఫర్ అవుతున్నారు. మరి వీటికి విరుగుడు ఏంటి మనకి, బ్యాలెన్స్డ్ డైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఇప్పుడు చెప్తున్నా, యాక్టివ్ మొబిలిటీ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, నథింగ్ బట్ సో ఈవెన్ వెన్ యూ ఎంగేజ్ ఇన్ దిస్ యాక్టివ్ మొబిలిటీ సో దాట్ విల్ ఆల్సో సప్లిమెంట్ మీ యొక్క హెల్త్కి కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. దెన్ అట్ ద సేమ్ టైమ్ దెన్ లోవర్ ద రిస్క్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్. ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే దే విల్ బూస్ట్ ద లోకల్ బిజినెసెస్ ఇన్ పెడిస్ట్రియన్ ఫ్రెండ్లీ ఏరియాస్. సో అందరూ మనకి ఏంటి అంటే ఈ లేన్స్ దగ్గర అంతా కూడా చిన్న చిన్న వ్యాపారాలు బిజినెసెస్, లోకల్ బిజినెసెస్ అనేటువంటివి కూడా మనకి ఎంపవర్ అవుతాయి మనకి అంటూ డిఫరెంట్ బెనిఫిట్స్ చెప్తున్నారు, డిఫరెంట్ ఛాలెంజెస్ చెప్తున్నారు. నెక్స్ట్ గ్లోబల్ ఎగ్జాంపుల్స్ అంటే ఆల్ ఓవర్ ద కంట్రీస్ వైడ్ తీసుకుంటే నెదర్లాండ్స్ వాళ్ళు మనకి అరౌండ్ 35,000 డెడికేటెడ్గా సైక్లింగ్ లేన్స్ని ఎస్టాబ్లిష్ చేశారండి. యూరోపియన్ యూనియన్ వాళ్ళు మొబిలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దే ప్రయారిటైజ్డ్ వాకింగ్ అండ్ సైక్లింగ్ టు ప్రమోట్ ద సస్టైనబిలిటీ. సో జర్మనీ వాళ్ళు డెడికేటెడ్గా బైసికిల్ లేన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాఫిక్ కామింగ్ మెజర్స్ని అండ్ సేఫ్టీ ఫర్ అర్బన్ పెడిస్ట్రియన్స్ని తీసుకుని వస్తున్నారు. నార్డిక్ కంట్రీస్ కూడా మనకి ఇనిషియేటివ్స్ అయితే కనుక తీసుకుంటున్నారు. ఇవన్నీ తీసుకోవడం ద్వారా యాక్టివ్ మొబిలిటీని మనం పెంచవచ్చు. సజెషన్స్ ఏంటి, అర్బన్ ప్లానింగ్ చేసేటప్పుడే దే మస్ట్ ప్రయారిటైజ్ సేఫ్ యాక్సెసిబుల్ పెడిస్ట్రియన్ అండ్ సైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. గవర్నమెంట్ పబ్లిక్ అవేర్నెస్ని ప్రమోట్ చేయాలి. సో టు చేంజ్ ద పర్సెప్షన్స్ అమాంగ్ ద పీపుల్ విత్ రెస్పెక్ట్ టు యాక్టివ్ మొబిలిటీ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద పబ్లిక్ బైసికిల్ షేరింగ్ సిస్టమ్స్ని మనకి అండ్ డెడికేటెడ్ లేన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. లీగల్ ఫ్రేమ్వర్క్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకస్ యాక్టివ్ మొబిలిటీ బిల్ లాగా టు ప్రొటెక్ట్ ద నాన్ మోటరైజ్డ్ రోడ్ యూజర్స్. Encourage the integration with public transportation to make active mobility a practical commuting option. So these are some of the possible manaki suggestions and which are given by the author in this particular article. I hope you have understood. Let's move on to that of the next one. $50 billion worth of MOUs were announced at the next 25 summit అంటూ మనకి చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే సో రీసెంట్గా సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా గ్లోబల్ ఫోరమ్స్ నెక్స్ట్ 25 సమ్మిట్ అనేటువంటి జరిగిందండి. ఇక్కడ ముంబైలో జరిగింది. అక్కడ అరౌండ్ $50 billion వర్త్ MOUస్ని మనకైతే కనుక సైన్ చేసుకోబడడం జరిగింది బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ద అదర్ గ్లోబల్ ఇన్వెస్టర్స్, లీడింగ్ డొమెస్టిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్. అరౌండ్ $50 billion వర్త్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే కనుక MOUs అయితే సైన్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీసుకుంటే మన యొక్క ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ MMRDA 5 MOUస్ని సైన్ చేసుకుంది ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ విత్ ఎ టోటల్ కమిట్మెంట్ ఆఫ్ అబౌట్ $49 billion. సో ఐడియల్లీ మనం ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే కనుక లేదు, కానీ బట్ స్టిల్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దట్ ఈ విధమైనటువంటి సమిట్స్ అవి ఆర్గనైజ్ చేయడం ద్వారా మనకి ఏంటి అంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి వాటిని డ్రా చేయొచ్చు. వీ కెన్ షోకేజ్ అవర్ పాలసీస్. గవర్నమెంట్స్ ఏం చేస్తూ ఉంటాయి, వాళ్ళ స్టేట్లో ఏ విధంగా బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీస్ ఉన్నాయి అనేటువంటివి షోకేస్ చేస్తూ ఉంటాయి. మా స్టేట్లో ఇన్వెస్ట్ చేయండి అంటూ చెప్తూ ఉంటాయి. మోర్ ఇన్వెస్ట్మెంట్స్ దెన్ మోర్ బిజినెసెస్, మోర్ ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది జరుగుతుంది. మనకి మోర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు, పీపుల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయొచ్చు. దెన్ హియర్ దెర్ వాజ్ వన్ సచ్ క్వశ్చన్. సో మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ రీసెంట్గా బీ రెడీ ఇండెక్స్ అంటూ మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. ఏ పర్టికులర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషను బీ రెడీ ఫ్రేమ్వర్క్ ఆర్ బీ రెడీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి తీసుకుని వచ్చింది అనేటువంటిది కమెంట్ అయితే చేయండి. నేను మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టను. ఐ విల్ గివ్ ద ఆప్షన్స్ యాజ్ వెల్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వరల్డ్ బ్యాంక్,
సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, థర్డ్ వన్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ద ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. బీ రెడీ అంటూ ఫ్రేమ్వర్క్ ఆర్ బీ రెడీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని మనకి ఎవరు తీసుకుని వచ్చారు అనేటువంటిది అయితే కనుక కమెంట్ అయితే చేయండి. క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ థింగ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ వన్, ఇండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టు డీపెన్ ద డిఫెన్స్ కోఆపరేషన్ రీసెంట్లీ. సో ఈ రెండు కంట్రీస్ మనకైతే రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనకి ఏంటంటే కనుక దే బోత్ అగ్రీడ్ టు ఫర్దర్ స్ట్రెంగ్థెన్ దైర్ డిఫెన్స్ కోఆపరేషన్ అనమాట. ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి ఇక్కడ మనకి. సో ఐ హ్యావ్ యాడెడ్ మోర్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ యాజ్ వెల్. India and United Arab Emirates have agreed to enhance their defense cooperation with a particular emphasis on deepening the ties between their defense industries, innovation and co-development, underlining the importance of their comprehensive strategic partnership. అంటే మన యొక్క ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క డిఫెన్స్ ఇండస్ట్రీస్ రెండు కూడాను, అండ్ అలాగనే ఇద్దరు కో డెవలప్మెంట్ అనమాట, కలిసి మనకి ఏంటి అంటే కనుక డెవలప్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ వచ్చేసి ఆన్ ఇన్నోవేషన్ మీదన, వీటన్నిటి మీదన వీళ్ళిద్దరి మధ్య టైస్ అనేటువంటివి స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అంటూ ఇండియా అండ్ యూఏఈ రీసెంట్గా మనకైతే కనుక అగ్రీ అయ్యారండి. సో ఇన్ దిస్ కాంటెక్ట్ దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ మనకి. సో హియర్ ఇఫ్ యూ సీ, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మెట్ విత్ ద మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్, సో ద డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద డిఫెన్స్ మినిస్టర్. The both sides agreed that close cooperation between defense industries should be an integral part of the bilateral cooperation అంటూ మనకి చెప్తున్నారు. అండ్ అలాగే కోస్ట్ గార్డ్ కోఆపరేషన్ అనేటువంటిది కూడా ఉండాలి. దే ఎక్స్ప్రెస్డ్ ద సాటిస్ఫాక్షన్ ఓవర్ దీస్ థింగ్స్. దెన్ so the defense minister reaffirms the UAE's strategic importance, stating that in the coming years we are eager to work closely in areas such as defense cooperation, co-production, co-development projects, innovation and technologyలో వర్క్ చేస్తాము అంటూ మనకి ఏంటి అని అంటే కనుక సో చెప్పడం జరిగిందండి. సో హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అసలు యూఏఈ ఎక్కడుంది, ఇండియా అండ్ యూఏఈ రిలేషన్స్ గురించి మనకైతే కనుక తెలియాలి. అసలు యూఏఈ గురించి ముందు మ్యాప్ ఒకసారి లుక్ వేస్తే మనకి ఇదిగోండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనకి. సో హియర్ ఇట్ ఈస్ అవర్ ఫేమస్ దుబాయ్. దుబాయ్ అయితే మనకి ఇక్కడైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటిది రెండు దేశాలతోటి బార్డర్ అవుతుంది, సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఒమన్. వీటితోటి మనకైతే కనుక ల్యాండ్ బార్డర్స్ అయితే షేర్ చేసుకుంటుందండి. ఇక మేరిటైమ్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇరాన్తో షేర్ చేసుకుంటుంది. అండ్ హియర్ ఇఫ్ యూ సీ మనకి ఇక్కడే స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్. గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఇక్కడ, పర్షియన్ గల్ఫ్ ఇక్కడ మనకి. ఎస్, హియర్ ఇఫ్ యూ రీడ్ ఇంపార్టెంట్ పాయింట్స్, the United Arab Emirates is located on the northeastern edge of the Arabian Peninsula అంటారు దీని అంతటినీ కూడా. సో దీంట్లో మీకు ఏ కంట్రీస్ ఉంటాయి, డిఫరెంట్ కంట్రీస్, సౌదీ అరేబియా ఉంటుంది, యెమెన్ ఉంటుంది, ఒమన్ ఉంటుంది, యూఏఈ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి. ఇట్ లైస్ ఇన్ ద నార్థర్న్ అండ్ ఈస్టర్న్ హెమిస్పియర్స్ అపాన్ ద ఎర్త్ అండ్ ఇట్ ఈస్ స్ట్రాటజికల్లీ పొజిషన్డ్ స్లైట్లీ సౌత్ ఆఫ్ ద స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్. చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్ అండి మనకి ఇది. ఇట్స్ ఎ వైటల్ రూట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ వరల్డ్ వైడ్. సో ప్రపంచం మొత్తానికి కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ అంతా సంబంధించిన ట్రేడ్ అంతా కూడా మనకి ఈ స్ట్రైట్ ద్వారానే మనకి క్యారీ అవుట్ అవుతూ ఉంటుంది. ఎస్, దెన్ సో ద UAE's location gives near the Strait of Hormuz gives it a significant geopolitical and as well as economic importance. ఈ యొక్క స్ట్రైట్ ఎంత ఇంపార్టెంట్ అంటే నియర్ 1/3 ఆఫ్ ద వరల్డ్ సీబార్న్ క్రూడ్ ఆయిల్ షిప్మెంట్స్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక దీని నుంచే పాస్ అవుతాయి. దేర్ బై UAE యొక్క లొకేషన్ హైలీ స్ట్రాటజిక్ మనకి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక నైబరింగ్ కంట్రీస్ తీసుకుంటే ఒకటి వచ్చేసి ఒమన్ ఉంది, రెండోది వచ్చేసి సౌదీ అరేబియా ఉంది. మెరిటైమ్ బార్డర్స్ తీసుకుంటే ఖటార్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇరాన్, పర్షియన్ గల్ఫ్, నెక్స్ట్ వచ్చేసి మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్ మనకి అటువైపు ఉంది. ఇక ఇండియా యూఏఈ బైలాటరల్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడితే 1972లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయ్యాయండి ద రిలేషన్స్ అనేటువంటివి ఫార్మల్గా మనకి. అండ్ లేటర్ ఆన్ దే గ్రోన్ ఇన్ టు కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ. వీళ్ళిద్దరి మధ్య ట్రేడ్ అనేటువంటిది మనం చూస్తే ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఈస్ యూఏఈ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ యాజ్ వెల్. ఎక్స్పోర్ట్స్ అరౌండ్ మనకి $35 బిలియన్ మనకైతే కనుక జరుగుతున్నాయి. ఇది ఇంపార్టెంట్.
సో డిజర్ట్ ఈగిల్ అనేటువంటిది ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్, ఇవి మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ మధ్యన మనకైతే కనుక ఉన్నాయి. అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు మన యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ లైక్ బ్రాహ్మోస్ మిసైల్స్, సో తేజస్ ఫైటర్ జెట్స్, వీటిల్లో మీద ఇంట్రెస్ట్ అయితే కనుక చూపిస్తున్నారు మనకి పర్చేస్ చేయడం గురించి. అండ్ యుఏఈ మనకి మేజర్ ఆయిల్ సప్లయర్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆయిల్ సప్లయర్. అండ్ మన యొక్క స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్లో యుఏఈ పాత్ర చాలా ఎక్కువ ఉంది, చాలా క్రూషియల్ రోల్ అనేటువంటిది ప్లే చేస్తుంటుంది. ఇక ఫైనాన్షియల్ అండ్ కరెన్సీ రిలేషన్స్కి వచ్చేసరికి చూసుకుంటే మనకి ఏంటంటే కనుక, సో మనం రూపే కార్డ్ని అండ్ యాజ్ వెల్ యాజ్ యూపీఐని యూఏఈలో మనం అయితే కనుక ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. సో దట్ అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ కమ్యూనిటీకి కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు డూ దిస్ సింపుల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి చేయడానికి. ట్రేడ్ కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ అయితే కనుక చేయాలి ఫర్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ అని కూడా అనుకుంటున్నారు మనకి. అండ్ ఇండియా యూఏఈ స్పేస్ కొలాబరేషన్ తీసుకుంటే కనుక దే రీసెంట్లీ సైన్డ్ అన్ MOU యాజ్ వెల్ ఫర్ ద పీస్ఫుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ని మనకి క్యారీ అవుట్ చేయడం గురించి. అండ్ వీ బోత్ పార్టిసిపేటెడ్ ఇన్ సంథింగ్, యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే ఉంది, సంథింగ్ కాల్డ్ I2U2 అంటారండి. ఇది ఇంపార్టెంట్. ఇండియా, ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ యూఏఈ I2U2 అంటారు. అండ్ IMECలో కూడా, అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్లో కూడా మనకి ఏంటంటే కనుక యూఏఈ అనేది చాలా సిగ్నిఫికెంట్ పార్ట్నర్. ఇద్దరు కూడా మనం ఎంగేజ్ అయ్యి ఉన్నాం. ఈ IMEC ఇంకా మనకి యాక్టివ్లోకి అయితే ఇంకా రాలేదండి. దీని గురించి ఇంకా నెగోషియేషన్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మొన్న 2023లో న్యూఢిల్లీ డిక్లరేషన్ సైన్ చేసినప్పుడు ఈ IMEC అనేటువంటి దాన్ని మనకి సైన్ చేశారు, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అని, యాజ్ ఏ కౌంటర్ టు దట్ ఆఫ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని కూడా చెప్తున్నారు. బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్, ఎవరిది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్? ఇంకెవరిది? మన చైనా, అంతకంటే ఎవరిది ఇంకా? ఓకేనా. అండ్ రీజనల్ స్టెబిలిటీని ప్రమోట్ చేయడంలో మనకి ఏంటి అని అంటే కనుక అబ్రహాం అకార్డ్స్ని సైన్ చేయడంలో కూడా మనకి ఏంటంటే యూఏఈ చాలా క్రూషియల్ రోల్ అయితే కనుక, అంటే ఒక స్టెబిలైజింగ్ యాక్టర్ కింద మనకైతే కనుక ప్లే చేస్తుందండి. సో రీజనల్ స్టెబిలిటీ అయితే కనుక ఉంది. ఇక కల్చరల్, మనకి యూఏఈ ఈజ్ ఏ హోమ్ టు అరౌండ్ 3.5 మిలియన్ ఇండియన్స్ అయితే కనుక ఉన్నారు. ఫస్ట్ హిందూ టెంపుల్ ఇన్ అబుదాబి మనకైతే కనుక ఇనాగ్రేట్ చేయబడడం జరిగింది. సో క్లియర్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద. అండ్ పాండమిక్లో COVID-19 టైంలో కూడా రెండు దేశాలు కూడా సో మ్యూచువల్ ఎయిడ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసుకున్నారండి. అంటే కావాల్సిన మెడికల్ సప్లైస్, ఎక్విప్మెంట్, వ్యాక్సిన్స్ అవి మనం వాళ్ళకి సప్లై చేసాం, వాళ్ళు మనకి సప్లై చేశారు. సో ఓవరాల్గా సో వీ షేర్ ఏ గుడ్ రిలేషన్స్ విత్ దట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ విత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. India UAE ties have evolved into a multi-dimensional strategic partnership. Discuss how defense, energy, trade and diaspora contribute to this growing relationship can be a potential mains question. Clear? So these are the important things that you are expected to know about. Coming to the today's question, Paris Principles of 1991 are often seen in the news. They are associated with A, arbitration, B, disaster management, C, oil spills, D, human rights. If you know the answer, please comment your answer, and like if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye.